మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. షుగర్ తగ్గడానికి లేకపోతే బరువు తగ్గడానికి రైస్ తినడం ఆపండి, కనీసం తగ్గించండి అని మనం అడ్వైజ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది డాక్టర్ లాగా. సో ఈ మధ్యన కొంతమంది అడుగుతున్నారు, సో కొన్ని రకాల కొత్త రకమైనటువంటి షుగర్ ఉన్నవాళ్ళు తినగలిగినటువంటి రైస్ వచ్చిందండి, మీకు తెలుసా? సో వాటి పేర్లు ఏంటి? డయాబెటిక్ రైస్ అని, సింగిల్ పాలిష్ రైస్ అని, అలాగే హైపర్ రైస్ అని, లో జిఐ లో గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ అని, చివరిగా మిరకిల్ రైస్ అని. మిరకిల్ అంటే తెలుసు కదా, మిరకిల్ అంటే ఒక అద్భుతం. సో అద్భుతమైనటువంటి రైస్ ఒకటి వచ్చింది. వీటి గురించి ఏమిటి, మీ అభిప్రాయం ఏమిటి అని అడగడం వలన ఈ వీడియో చేయిస్తున్నాను నేను. బేసికల్ వీటిలో ఒకటి రైస్ సబ్స్టిట్యూట్స్. వీటి అన్నిటినీ కూడా మనం 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి రైస్ సబ్స్టిట్యూట్స్, అంటే నిజంగా రైస్ కాదు, అది రైస్ లాగా కనిపించేది. సో అది 2 వాటిలో 2. ఒకటి ఈ మిరకిల్ రైస్ అనేది, రెండవది కాలీఫ్లవర్ రైస్ అనేది. ఇవి రైస్ కాదు, అసలు రైస్ లాగా కనిపిస్తుంటాయి కాబట్టి ఇవి మారేడుకాయలు, అంటే మసిబూసి మనకి మారేడుకాయలు పెడుతున్నారు. రెండవది నిజంగా రైసే, అవి మిగతా రకాలు. సో వాటి గురించి వెళ్ళే ముందు ఈ రైస్ సబ్స్టిట్యూట్స్ వీటి గురించి మాట్లాడితే, ఈ మిరకిల్ రైస్ అంటే అర్థం ఏమిటంటే, ఇది నిజానికి నేను చెప్పినట్టుగా అది రైస్ కాదు, అసలు బియ్యం కాదు, అసలు అది ఒక దుంప నుండి తీసినటువంటి పదార్థం. దాన్ని ఇప్పుడు సగ్గుబియ్యం అంటారు చూసారు, సగ్గుబియ్యం లాంటిది. కోంజాక్ అనేటటువంటి ఒక దుంప కందగడ్డలాగా ఉంటుంది నిజానికి. సో ఆ దుంప నుండి తీసినటువంటి సగ్గుబియ్యం అంటాం చూసారా, సగ్గుబియ్యం అంటాం, అట్లాంటిది ఈ కోంజాక్ రైస్ అనేటటువంటిది. ఇది జపాన్లో, చైనాలో వీటిల్లో కూడా ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో ఇది కోంజాక్ అనే సబ్స్టెన్స్లో ఏముంటుంది అని నిజానికి గూగుల్లో చదివినట్లయితే, నేను ఇప్పుడు తినలేదు సుమా, నేను గూగుల్లో చదివి చెప్తున్నా. సో దాంట్లో నేను చదవగా నాకు అర్థమైంది ఏంటంటే, ఇది కార్బోహైడ్రేట్స్ బాగా తక్కువ ఉన్నటువంటి పదార్థం, దానిలో అనుమానం లేదు. సో రైస్ బదులు ఇది తినడం వల్ల మంచిదే, న్యూట్రిషనల్గా మంచిది, ఖచ్చితంగా మంచిది. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మూడో మంచి గుణం, దీనిలో గ్లూకోమెనాన్ అనేటటువంటి ఒక పదార్థం, అది నీళ్ళల్లో తడిసినప్పుడు ఏమవుతుందంటే అది వాల్యూమ్ పెరుగుతుంది మన సగ్గుబియ్యం లాగానే. సో అది పెద్దదవడం వల్ల పొట్ట నిండుగా ఉంటుంది. ఒకసారి మీరు వీటి తిన్నారంటే ఎక్కువసేపు ఇది ఆకలి లేకుండా ఉండే అవకాశం ఉన్నది, పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. అది నిజానికి మంచిది, చెడు కాదు. సో ఇవి మంచిదే. కానీ నేను దీని గురించి చూడగా నాకు ఇంకొక కీటో డైట్ ఫర్ ఆల్ అనేటటువంటి ఒక ఛానల్లో ఒక న్యూట్రిషనిస్ట్ దుర్గాప్రసాద్ గారిని ఆయన మాట్లాడుతూ, ఇది మంచిది కాదు, కొన్ని కంట్రీస్లో దీన్ని బ్యాన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఎఫ్డిఏ అమెరికాలో దీన్ని బ్యాన్ చేసింది, అమెరికాలో దీన్ని బ్యాన్ చేశారు అని చెప్పడం జరిగింది. ఇది నాకు ఎవిడెన్స్ దొరకలేదు, బట్ నేను ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేస్తున్నాను మీకు. ఫైనల్గా చాయిస్ మీకే వదులుతూ, బట్ న్యూట్రిషనల్గా మనం చూసినప్పుడు దీంట్లో అన్ని సుగుణాలే కనిపించాయి నాకు. ఇకపోతే రెండోది అంటే ఇంకొకటి ఏమిటి, ఈ ఉబ్బరంగా ఉండడం అనేది ఒక రకంగా మంచిదే, కానీ దాన్ని నెగిటివ్గా తీసుకునే అవకాశం ఉంది. అంటే ఏమిటి, నాకు ఒకసారి తింటే అసలు పొట్ట అంత ఉబ్బరంగా ఉంది, తేర్పులు బాగా వస్తున్నాయి, ఇట్లా అదే ఫ్యాక్ట్ 2 రకాలుగా చూడొచ్చు మనం. ఒక ఉబ్బరంగా ఉంటే ఒక్కొక్క రోజు ప్రాబబ్లీ 2 రోజుల దాకా కూడా మీరు తినాల్సిన అవసరం ఉండదు. సో ఒక రకంగా మీకు క్యాలరీస్ తగ్గుతాయి, బరువు తగ్గే అవకాశం ఉంది. ఇది మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. సో అది ఒక సైడ్ ఆఫ్ ది స్టోరీ. ఇకపోతే ఇది ఈ మిరకిల్ రైస్ గురించి. దీన్ని చాలా కాస్ట్లీ, అది సింపుల్ ఏం కాదు. దీన్ని చాలామంది మార్కెట్ చేసి దీన్ని బాగా విరివిగా ప్రమోట్ చేసి మరి అమ్ముతున్నారు కూడా. సో ఇది నిజానికి పావు కిలో 3,000 రూపాయలు దాటిపోయింది ప్రైస్. అందరికి అఫోర్డబుల్ కూడా కాదు. ఇకపోతే రెండోది చీపర్ వెరైటీ ఏంటి, రెండోది కాలీఫ్లవర్ రైస్. ఇది కూడా రైసే కాదు, కాలీఫ్లవర్ని మనం ఉడకబెట్టి దాన్ని పొడుగా చేత్తో చేసినప్పుడు పొడులాగా వస్తుంది, కాకపోతే కొంచెం పచ్చివాసన అంటూ ఉంటుంది. బట్ ఇది కూడా 0 క్యాలరీస్. దానికంటే చాలా చాలా తక్కువ ఖరీదు ఉన్నది ఉంటుంది. మీకు 1 కిలో 6 కిలో కాలీఫ్లవర్ ఎంతకు వస్తుంది, చాలా తక్కువకి వస్తుంది, మ్యాక్సిమం 100 రూపాయలకి వస్తుంది. సో దానికంటే సబ్స్టాన్షియలీ ఖరీదు తక్కువ ఉన్నటువంటి రెండో వెరైటీ. ఇది కూడా నేను చెప్పినట్టుగా రైస్ కాదు, రైస్ సబ్స్టిట్యూట్. మిగతావి నిజంగా బియ్యమే, రైసే. సో అవి నేను ఇందాక చెప్పినట్టుగా డయాబెటిక్ ఫ్రెండ్లీ, ఇవి రకరకాల బ్రాండ్ పేర్లు సుమా. డయాబెటిక్ ఫ్రెండ్లీ రైస్ అని, లో జిఐ రైస్ అని, సింగిల్ పాలిష్ రైస్, హైపర్ రైస్, ఇట్లాంటివన్నీ కూడా రైసే.
చివరికి చేసేది ఒకటే, వాళ్ళు మనం అంటే తెల్లగా కాకుండా పల్లెటూరులో ఏమంటారు 2 సార్లు పట్టాం 3 సార్లు పట్టాం అంటే ఏమిటి, దాన్ని 2 సార్లు మెషిన్లో వేస్తే అది దానిపైన పాలిష్ పోయి తెల్లగా వస్తుంది. సో ఇది ఒకసారి పట్టిన బియ్యం వేసుకోండి. సో కొంచెం ఎర్రగా ఉండొచ్చు. ఒక గింజ మీరు ఉడకబెట్టినట్టయితే పెద్ద వాల్యూమ్కి వస్తుంది. ఇది కూడా అంతే, కొట్ట ఉబ్బరంగా ఉంటుంది, తక్కువ తింటారు, బి కాంప్లెక్స్ నిలుస్తుంది. బేసికలీ రైసే ఇది. హైపర్ రైస్ అని వచ్చింది, ఇది కూడా సేమే. దీని పేరు మార్చాడు కానీ ఖరీదు పెంచాడు కానీ చివరికి అది ఒకసారి పట్టినటువంటి రైస్ మాత్రమే. సో సింగిల్ పాలిష్ రైస్, హైపర్ రైస్, లో జిఐ రైస్, డయాబెటిక్ ఫ్రెండ్లీస్, ఇదంతా కూడా ఒకసారి పట్టినటువంటి బియ్యమే. బరువు తగ్గాలన్నా షుగర్ తగ్గాలన్నా రైస్ పూర్తిగా మానివేయడం మంచిది. మీరు ఇట్లాంటి రకాల రైస్ తిన్నట్లయితే, నేను మిగతా మిరకల్ రైస్లు అండ్ కాలీఫ్లవర్ రైస్ గురించి మాట్లాడట్లేదు, అదైతే ఇంతకంటే క్యాలరీస్ తక్కువ. సో అది తినగలిగితే మంచిదే నా దృష్టిలో. సో అది పక్కన పెట్టి ఈ రకాల రైస్లు తినాలి అంటే ఇది కాంప్రమైజ్ మాత్రమే. ఇది సగం బెనిఫిట్ ఇచ్చేది, పూర్తిగా రైస్ కాదు కదా, ఇది రైసే. మిగతా రైస్ కంటే కొంచెం బెటర్ డెఫినెట్గా. సో దీనిలో అనుమానం లేదు. సో ఇవి ఈ మిగతా కమర్షియల్గా మనకి ఉన్నటువంటి అదర్ రైస్ వెరైటీస్. ఇది కూడా నిజం చెప్పాలంటే రైస్ మానేయటం బెస్ట్, అది కాకుండా ఇవి కొంతవరకు కాంప్రమైజ్డ్ పొజిషన్. సో షుగరు తగ్గుతుంది,